నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బాహుబలి ఓ విజువల్ వండర్, ప్రపంచ స్థాయి చిత్రం. తెలుగువాడి ప్రతిభను ఓ రేంజ్ కు తీసుకెళ్లిన దృశ్య కావ్యం. ఏళ్ల తరబడి జక్కన్న చెక్కిన బాహుబలి పెద్ద కళాఖండమే కావచ్చు, కానీ బాహుబలి పేరుతో థియేటర్లు వద్ద జరిగిన దోపిడీ మాత్రం సినిమాను మించిపోయింది. సాధారణంగా ఎంత పెద్ద సినిమాకైనా వారం 10 రోజుల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. టికెట్ల కోసం ప్రేక్షకులు థియేటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ బాహుబలి కదా, దాని స్థాయే వేరు. సాహోర బాహుబలి అనే కిక్కును జక్కన్న ప్రేక్షకులకు ఎక్కిస్తే ఆ కిక్కు దిగే స్థాయిలో టికెట్ల రూపంలో దోపిడీ జరిగిపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది. ముందు నుంచి ఓ పద్ధతి ప్రకారం బాహుబలి టికెట్లను బ్లాక్ చేసేశారు. దేశవ్యాప్తంగా 8,000 థియేటర్లలో సినిమాను విడుదల చేసి ఊహించని స్థాయిలో హైప్ క్రియేట్ చేసేసరికి టికెట్ల కోసం ప్రజలకు ఎగబడాల్సిన పరిస్థితి. ప్రేక్షకుడి వీక్నెస్ నే పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసేస్తున్నారు. ప్రతి షోకు 24 గంటల ముందే టికెట్లను ఎక్కువ రేటుకు బ్లాక్ లో అమ్మేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కౌంటర్లలో అమ్మాల్సిన టికెట్లు బ్లాక్ మార్కెట్ కు చేరాయి. ఇంకా చెప్పాలంటే ఓ ప్లాన్ ప్రకారం చేర్చారు. ఎంత గొప్ప సినిమా అయినా రోజుకు 4 ఆటలే వేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. రోజుకు 5-6 షోలు వేస్తున్నారు. ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకుని షోల సంఖ్యను పెంచేశారు. ఇక దాదాపుగా అన్ని థియేటర్లలో బాహుబలి చిత్రమే ప్రదర్శన అవుతున్న పరిస్థితి. అంటే ఎక్కువ షోలు వేసి వీలైనంత తొందరగా లాభాలు మూటగట్టుకోవాలన్న వ్యూహాన్నమాట. సరే, పెట్టుబడి పెట్టిన నిర్మాత డబ్బులు రాబట్టుకోవాలనుకోవడం సహజం. కానీ థియేటర్లు అసలు దోపిడీని మొదలుపెట్టారు. సగటున ప్రతి థియేటర్లోనూ 700 వరకు సీట్లు ఉన్నాయి. రోజుకు 5-6 షోస్ చొప్పున 8,000 థియేటర్లలో ప్రదర్శిస్తున్నారంటే మొదటి 2-3 రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు వద్దన్నా వస్తాయి. అందుకే బాహుబలికి ఉన్న క్రేజ్ ను బ్లాక్ మార్కెట్ క్యాష్ చేసుకుంటోంది. ఎలాగైనా మొదటి రోజే బాహుబలి చూడాలన్న ప్రేక్షకుడి వీక్నెస్ కూడా అందుకు తోడైంది. ఇంకేముంది, టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్ కు చేరాయి. థియేటర్లు బయట నిలబడి 100 రూపాయల టికెట్ను 200కు అమ్మేవాళ్లే కాదు, అసలు దోపిడీ థియేటర్లు బ్లాక్ మార్కెట్ కనుసన్నుల్లోనే సాగుతోంది. బాహుబలి 2 మూవీ కోసం అభిమానులు ఎగబడుతున్నారు. మొదటి వారం టికెట్లు బుక్ అయిపోవడంతో టికెట్లు దొరకడం లేదు. ఇదే అదునుగా థియేటర్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. బ్లాక్ లో మరీ రేట్లకు టికెట్లు అమ్ముతూ అధికారికంగానే దోపిడీ చేస్తున్నారు. నిజామాబాద్ లో పరిస్థితిపై మా కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి మరిన్ని వివరాలు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు బాహుబలి ఫీవర్ కొనసాగుతుంది. ప్రధానంగా మొదటి రోజు మొదటి ఆటకు చూడడానికి కూడా జనం ఎంతో ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ప్రస్తుతం లలితా మహల్ థియేటర్ దగ్గర పెద్ద సంఖ్యలో కూడా జనం సినిమా కోసం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మందికి వారికి మాత్రం టికెట్లు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే థియేటర్ యాజమాన్యాలు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో కూడా టికెట్లను బ్లాక్లో అమ్ముతున్నారన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఇక్కడ సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఉన్నారు. మరి అడిగితే మీకు టికెట్ దొరికిందా, ఎట్లుందా? దొరకలేదు సార్, మాకు రా సార్ అక్కడ దొరికినా టికెట్లు దొరికినాయి? టికెట్ మీరు అది దొరికినాయి బాబు టికెట్? దొరికినాయి, ఒకరికి దొరికితే ఒకరికి దొరకలే టికెట్లు. అదన్నా ఏం చేద్దాం మరి. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు సినిమా కోసం 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ సినిమా కోసం. సినిమా రాత్రి చూసిన సూపర్ బొమ్మ కేక పుట్టించిన సినిమా మాత్రం ఒక్కొక్క సీన్కి హైలైట్ బొమ్మ. మీరు టికెట్లు దొరికినాయి బాబు, ఎట్లుందా? దొరకలేండి, వచ్చినాం నిన్న నుంచి చూస్తున్నాం కానీ దొరుకుతలేవు టికెట్లు. చాలా కష్టం ఉంది. టికెట్లు ఫుల్ రేట్ అమ్ముతారు, దోశ ఒకటి అమ్ముతారు 20 రూపీస్ అంతే. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారంటే టికెట్లు? ఎన్ని రోజుల కోసం ఎదురు చూస్తున్నాం? వారం నుంచి చూస్తున్నాం కానీ దొరుకుతలేవు. అసలు ఆన్లైన్లో పెట్టారా టికెట్లు? పెట్టారు ఆన్లైన్లో ముందే బుక్ అయిపోయినాయి. ఆన్లైన్లో కూడా వస్తలేవు, కనెక్ట్ అయితే లేదు టికెట్స్. ఎంత దొరుకుతున్నాయి బ్లాక్లో? ఎంత 200 అమ్ముతారు. 40 దొరుకుతుంది. 5 డేస్ నుంచి ట్రై చేస్తున్నాం, టికెట్లు ఏం దొరుకుతలేవు. 5 డేస్ నుంచి నిన్న దొరికింది టికెట్, ట్రై నిన్న దొరికింది ఒకటి. టికెట్లు దొరుకుతలేవు, కష్టం. సినిమా పెద్ద సినిమా కదా. 400 నుంచి 500 వరకు అమ్ముతున్నారని కూడా ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మొదటి రోజు ఈ పరిస్థితి ఉంటే ముందు కూడా మరింత ఇబ్బందికరంగా ఉంటుందని థియేటర్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేందర్, ఎన్టీవీ, నిజామాబాద్.
బాహుబలి టికెట్ల విక్రయాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బ్లాక్ మార్కెట్ దందాపై ఎన్టీవీలో వచ్చిన కథనాలపై దృష్టి పెట్టామని, దీనిపై కొన్ని టీంలను నియమించి విచారణ చేస్తున్నామని చెప్పారు. అక్రమ టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వానికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చంటున్నారు. రాష్ట్రంలోనే కాదు, ఇప్పుడు దేశమంతా బాహుబలి ఫీవర్, బాహుబలి 2 ఫీవర్ దేశమంతా జ్వరందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే టికెట్లు బ్లాక్ చేశారని, థియేటర్లు బ్లాక్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్తే అండి, వెల్కమ్ టు వరంగల్. బాహుబలి 2 ఫీవర్ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ఇప్పుడు బాహుబలి ఒక హిస్టారికల్ మూవీ. యాక్చువల్ ఒరిజినల్గా 6 నెలల నుంచి ఈ మంత్ 28వ తేదీన రిలీజ్ అనేది డేట్ అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఏంటంటే 2-3 డేస్ బ్యాక్ నేను కూడా అందరూ డిపార్ట్మెంట్ కానీ, సేమ్ టైం హోమ్ సెక్రటరీ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ కానీ, ఐఎన్పిఆర్ కమిషనర్ కానీ, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం కూర్చొని మాట్లాడినాం. అయితే ఈ సినిమా ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి సీఎం గారు కూడా దీన్ని కొద్దిగా సపోర్ట్ చేయాలన్నటువంటిది చెప్పిన తర్వాత నిర్మాత గారు వచ్చారు నా దగ్గరికి, ప్రసాద్ దేవినేని. వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగినాం, అంటే మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, మరి మీ ఏం ఆప్షన్తో వచ్చారంటే వాళ్ళు 5 షోస్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడైతే రెగ్యులర్గా 4 షోలు ఉన్నాయి. 5 షోలు అంటే అఫీషియల్గా మనం ఇచ్చినాం. 5 షోలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు అవసరం అనుకుంటే ఎక్స్టెన్షన్ కూడా ఇస్తామని చెప్పినాం. కానీ కండిషన్ ఏంటంటే సినిమా రేట్స్ పెంచొద్దని, రెండవది బ్లాక్ టికెట్స్ అమ్మద్దని, దాంతోపాటు ఏదైతే బెనిఫిట్ షో కానివ్వండి, స్పెషల్ షో కానివ్వండి, అటువంటిది మాత్రం ఎంకరేజ్ చేయడానికి లేదు. బట్ అది నిర్మాతలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. సినిమా వరకు ఆ ప్రొడ్యూసరు ఈ సినిమాకు ఉన్నటువంటి చరిత్రని, బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రమోషన్ కోసం అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. బ్లాక్లో పెద్ద ఎత్తున టికెట్లు కాదు, థియేటర్లే బ్లాక్ చేశారు. వీటిపై మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇప్పుడు డెఫినెట్గా 2-3 రోజుల నుంచి నేను కూడా టీవీలు కానివ్వండి, ఫీల్డ్లో సమాచారం తెప్పించుకుంటే వాళ్ళ ఇష్టానుసారం ఏంటంటే టికెట్స్ అమ్మేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాకు కూడా ఉంది. దాంతోపాటు రకరకాలుగా పెద్ద ఎత్తున టికెట్ రేట్లు కూడా పెంచారని, కొంత కాంబో ప్యాకేజ్ అనేటువంటిది ఒకటి చెప్పి ఇవన్నీ జరుగుతుంటే మళ్ళీ నిన్న నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీ అందరిని పిలిచి దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితి సపోర్ట్ చేయము. సినిమా కోసం బాహుబలి అనేటువంటి పిక్చర్ పేదవాడి నుంచి మొదలుకొని మధ్యతరగతి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలని, అది పాత రేట్లు. అట్లా కాకుండా ఇష్టానుసారం జరిగితే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చాను. ఓపెన్ థియేటర్ టికెట్లతో పాటు ఆన్లైన్ టికెట్లపై కూడా విచ్చలవిడిగా ఒక నిఘా లేదు, ఒక నియంత్రణ లేదు. అంటే ఏ విధమైన నియంత్రణ ఉండాలి? మీరు ఆన్లైన్ టికెట్ల మీద నియంత్రణ కాదు, అసలు ఆన్లైన్ టికెట్లు ఓపెన్ చేసిన 10 నిమిషాలకే క్లోజ్ చేసేసి వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు. అక్కడ జరిగినటువంటి పరిణామాలు. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే టికెట్ మీద రేటు మాత్రం పాత రేటే పెట్టారు. పొద్దున మన ఎన్టీవీలో కూడా టికెట్స్ చూపిస్తున్నారు, టీవీలో చూపించినప్పుడు పాత రేటే ఉంది. బట్ అక్కడ ప్రచారం మాత్రం బయట మాత్రం ఇష్టానుసారం అమ్మిన అనేటువంటిది. అందుకే మేము కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసినాం, పోలీసుని కూడా అలర్ట్ చేసినాం. వాళ్ళేమో టికెట్స్ సేల్ చేసేసారు. అయితే ఆ తర్వాత వాళ్ళు మనతోని మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే పోలీస్ మాట్లాడినప్పుడు కానీ, ఎఫ్డీసీ మాట్లాడినప్పుడు, అందరు మాట్లాడినప్పుడు ఏంటంటే బెనిఫిట్ షో కాకుండా ఈ రోజు ఏదైతే సెకండ్ షో రెగ్యులర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో అది తీసేసి అందులో షో వేసుకోవడానికి ప్రొవిజన్ అయితే వాళ్ళకు ఉంది. అది ఎవరు చెప్పాలి? థియేటర్ వాళ్ళు కాదు, ప్రొడ్యూసర్ గారు నేను ఈ రోజు నైట్ షోని నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పి అతను ఎఫ్డీసీ కానివ్వండి, పోలీసు కానివ్వండి, కమర్షియల్ ట్యాక్స్ కానివ్వండి లెటర్ ఇవ్వాలి. ఇస్తే అది అలో చేస్తాం. మా ఉద్దేశం వల్ల ఒక మంచి సినిమాని పేదవాడు కూడా చూడాలనేటువంటిది మా కాన్సెప్ట్. థియేటర్ల పాత్ర కాకుండా ఇంకా వేరే వాళ్ళ పాత్ర ఉందని అంటే వేరే వాళ్ళ పాత్ర ఏముంటుంది? ఇంకా అక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ పాత్రనే పర్టికులర్గా కొంతమంది వ్యక్తుల పాత్ర ఉంటుంది డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. సో మొత్తానికి బాహుబలి 2 చిత్రాన్ని సాదాసీదా ప్రేక్షకులు చూడాల్సిన అవసరం ఉందని మంత్రి గారు చెప్తున్నారు. ఎవరైతే బ్లాక్ టికెట్ దందాకు పాల్పడుతున్నారో అవన్నీ వాస్తవాలేనని, అవి రాష్ట్ర మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై తీవ్రస్థాయిలో విచారణ కూడా అధికార బృందాలతో చేపడుతున్నామని, తమ బృందాలు మఫ్టీలో తిరుగుతున్నాయంటున్నారు. మొత్తానికి ఎవరైతే బ్లాక్ దందా కొనసాగిస్తున్నారో వారిపై కఠిన చర్యలు, తీవ్రమైన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు.
కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.